హలో నమస్కార్, దిస్ ఈజ్ ఫస్ట్ పోస్ట్. యువర్ వాచింగ్ వాంటేజ్ విత్ పల్కీ శర్మ. ఇది వేలాది మంది, ఆ మాటకొస్తే లక్షలాది మంది ఎవ్రీ నైట్ చూసేటువంటి ప్రోగ్రాం దేశంలో. అంతకుముందు గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు గ్రావిటాస్, దిస్ ఈజ్ పల్కీ శర్మ ఉపాధ్యాయ. ఇది వియాన్లో మీకు జీ గ్రూప్ నేషనల్ ఇంగ్లీష్ ఛానల్ అయినటువంటి వియాన్లో ద వరల్డ్ ఈజ్ వన్ అనే ఛానల్లో అంతకుముందు మనకు వినిపించిన మాటలు ఇప్పుడు వియాన్లోను అలాగే ఫస్ట్ పోస్ట్లోను. వియాన్లో ఇప్పటికే 5.5 ఏళ్ల పాటు పనిచేసి 2022లో ఫస్ట్ పోస్ట్లో చేరారు పల్కీ శర్మ. ఫస్ట్ పోస్ట్ ముఖేష్ అంబానీ నాయకత్వంలోని గ్రూప్లో భాగం. ముఖేష్ అంబానీ నాయకత్వంలోని నెట్వర్క్ 18లో కూడా ఆమె ప్రోగ్రామ్ ఎవ్రీ నైట్ వచ్చేది. సో అలా ఇండియన్ టెలివిజన్ వ్యూవర్స్కు, ఇండియన్ డిజిటల్ వ్యూవర్స్కు పల్కీ శర్మ పేరు తెలియని వాళ్ళు ఉంటారు. బికాజ్ షీ ఈజ్ నోన్ ఫర్ యునీక్ స్టైల్ ఆఫ్ జర్నలిజం. ఇంగ్లీష్లో కూడా ఎవరు ఈ స్టైల్ను కాపీ కొట్టాలని చూసినా సక్సెస్ కాలే. ఈవెన్ వియాన్లో కూడా గ్రావిటాస్ కార్యక్రమం కొనసాగుతోంది పల్కీ శర్మ వెళ్ళాక కూడా. కానీ ఇట్ లాస్ట్ ఇట్స్ చార్మ్. దాని సెలెక్షన్ ఆఫ్ టాపిక్స్లో కానీ, ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్లో కానీ, స్టోరీ టెల్లింగ్లో కానీ పల్కీ శర్మ స్టైల్ మాత్రం వియాన్ రిటైన్ చేసుకోలేకపోయింది. అంటే పల్కీ శర్మనే కాదు, ఆమె స్టైల్ ఆఫ్ జర్నలిజాన్ని కూడా రిటైన్ చేసుకోలేకపోయింది. తర్వాత ఎప్పుడైనా పల్కీ శర్మ లేనప్పుడు ఈవెన్ ఫస్ట్ పోస్ట్లో కానీ, వాంటేజ్లో కానీ, అంతకుముందు గ్రావిటాస్లో కానీ వేరే వారు ప్రజెంట్ చేసినా కూడా ఆ టోన్ అండ్ టెనర్ లేకుండా ఉండేది. అందువల్ల ఆమె తనకంటూ ఒక యునీక్ పొజిషన్ను న్యూస్ జర్నలిజంలో పొందగలిగింది. ఫస్ట్ పోస్ట్లో షీ వాజ్ ఎ మేనేజింగ్ ఎడిటర్ 2022 నుంచి. అంతకుముందు 5.5 years జీ మీడియా గ్రూప్లో మేనేజింగ్ అసోసియేట్ ఎడిటర్గా చేరి మేనేజింగ్ ఎడిటర్గా కూడా చివరిలో 2022 ఏప్రిల్లో 6 నెలలు వెళ్ళిపోయే ముందు 6 నెలల ముందు షీ బికేమ్ ది మేనేజింగ్ ఎడిటర్ ఫర్ ఇట్ వియాన్ ఛానల్కు. వాస్తవంగా ఫస్ట్ పోస్ట్ నుంచి ఆమె ఎగ్జిట్ చాలా స్మూత్గా జరుగుతోంది. ఫస్ట్ పోస్టే ప్రకటించింది చాలా వీఆర్ అనౌన్సింగ్ దిస్ విత్ హెవీ హార్ట్ అని ఫస్ట్ పోస్ట్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఫస్ట్ పోస్ట్ ఎంప్లాయీస్ మీటింగ్లో ప్రకటించారు. పల్కీ శర్మ కూడా ఆ మీటింగ్లో అటెండ్ అయ్యారు. కానీ అంతకుముందు ఆమె జీ మీడియాలో పనిచేసినప్పుడు మాత్రం వివాదమైంది. ఆమె రిజైన్ చేయడాన్ని ఆమె ట్విట్టర్లో అనౌన్స్ చేశారు. ఏకంగా జీ మీడియా కోర్టుకు వెళ్ళింది. ఆమెను నెట్వర్క్ 18లో చేరకుండా ఆపమని, తమ దగ్గరే డిసెంబర్ దాకా పనిచేయమని ఆదేశించాలంటూ కోర్టుకు వెళ్ళారు. ఎందుకంటే 90 days నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు కనుక ఆమెను ఎలో చేయకూడదని. కోర్టు అందుకు అంగీకరించకపోవడంతో పల్కీ శర్మ జీ గ్రూప్ను వదిలి నెట్వర్క్ 18 గ్రూప్లో చేరారు. అలా వియాన్లో మనం విన్న గ్రావిటాస్ పల్కీ శర్మ కాస్త వాంటేజ్ విత్ పల్కీ శర్మ, వాంటేజ్ విత్ మీ పల్కీ శర్మ, గ్రావిటాస్ విత్ పల్కీ శర్మ ఉపాధ్యాయ కాస్త వాంటేజ్ విత్ మీ పల్కీ శర్మగా మనం విన్నాం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్. ఏంటంటే ఒకటి పల్కీ శర్మ ప్రత్యేకత. ఆమె ప్రోగ్రాం చూసిన వారు, నేను చాలా ఏళ్ళుగా చూస్తున్నాను కనుక, సెలెక్షన్ ఆఫ్ టాపిక్స్లో ప్రత్యేకత ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్. ఎక్కడో ఆకాశంలో కనిపించని వార్తలే కావు అవి. వాస్తవంగా మీరు పల్కీ శర్మ ఎంచుకునే టాపిక్స్ను మీరు గూగుల్లో కొడితే చాలా మీడియాలో కూడా అది ప్రచురితమై ఉంటుంది. బట్ ద వే షీ కలెక్ట్ దోస్ టాపిక్స్, ఒక 1 hour ప్రోగ్రామ్కు ఆమె సెలెక్ట్ చేసి కలెక్ట్ చేసి ఆ స్టోరీస్ అన్నిటినీ ఒక చోట కూర్చి ఒక మాలగా అందించడం అనేది యూనిక్నెస్. ఆ వార్తలు ఏమి ఆమె సృష్టించిన వార్తలు కావు, అందరికీ తెలిసిన వార్తలే. కానీ వాటిని ద వే షీ కొలేట్స్ దెమ్ అండ్ కలెక్ట్స్ దెమ్ అండ్ కీప్స్ ఇన్ అ ప్రోగ్రామ్, ఒక 1 hour ప్రోగ్రామ్ చాలా ఎంగేజింగ్గా ఎలా ఉంచుతుందో అది ప్రత్యేకత. మీరు లైవ్ చూడండి, కొన్ని thousands of people లైవ్లో చూస్తుంటారు. ఇక దాంతోపాటు ఆ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ వాస్తవంగా తెలుగు జర్నలిజంలో కూడా ఏ టీవీ ఛానల్ కూడా సాహసం చేయలే. ఆ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్స్ దాన్ని విడగొడుతూ ఫ్యాక్ట్స్ దాన్ని చాలా సులభంగా అర్థం చేసుకునేలా ఎడ్యుకేటివ్, ఒక న్యూస్ను ఎంటర్టైనింగ్ అంటే ఏదో వినోదం అని కాదు, చాలా స్ట్రెస్ ఫ్రీగా చూసేలా ఉండడమే కాకుండా ఎడ్యుకేటివ్గా ఒక ఎక్స్ప్లెయినర్స్గా ఆ స్టోరీస్ ఉండడం పల్కీ శర్మ ప్రత్యేకత. సో ఈ ట్రెండ్ వాస్తవంగా తెలుగు జర్నలిజంలో కూడా అనుసరించవచ్చు, కానీ ఏ టీవీ ఛానల్ వాళ్ళు ఆ ప్రయత్నం చేయలే. రెండవది ద వే షీ ప్రజెంట్స్. ఆమె ఆ స్టోరీస్ను కొలేట్ చేయడం, మేనేజింగ్ ఎడిటర్గా ఒక యాంకరే కాదు, షీ ఈజ్ ఎ మేనేజింగ్ ఎడిటర్. సో మేనేజింగ్ ఎడిటర్గా ఆమె ఆ స్టోరీస్
జడ్జిమెంటే కాదు, ద వే షీ ప్రజెంట్స్ దెమ్ ఆల్సో యునిక్ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్, ఆ టోన్, వాయిస్, ఇదంతా కూడా ఇండియన్ ఇంగ్లీష్ జర్నలిజంలో ఆమెకు ఒక మంచి పేరు ప్రఖ్యాతను తెచ్చిపెట్టింది. ఇప్పుడైతే ఆమె ఫస్ట్ పోస్ట్ వెళ్ళడం మాత్రం స్వచ్ఛందంగా వెళ్తుంది. ఎంప్లాయర్ కూడా విష్ చేస్తూ పంపిస్తున్నారు, అన్లైక్ హర్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ జీ మీడియా. అయితే ఆమె సొంత వెంచర్ లాంచ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అంటే మార్చి వరకు ఫస్ట్ పోస్ట్లో కంటిన్యూ అవుతారట. అంటే బహుశా ఏప్రిల్లో వీ విల్ సీ పల్కీ శర్మ ఇన్ హర్ న్యూ అవతార్. అంటే నాట్ జస్ట్ అన్ మేనేజింగ్ ఎడిటర్ అండ్ అన్ యాంకర్, బట్ షీ హ్యాస్ హర్ ఓన్ మీడియా వెంచర్. ఒకప్పుడు ఈ అవకాశం లేదు వాస్తవంగా. ఇప్పుడు నేను 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. ఫస్ట్ ఆర్టికల్ ఐ రోట్ ఇన్ 84, ఫస్ట్ టీవీ అపియరెన్స్ 83. సో ఈ 40 years అబోవ్ నా లైఫ్లో అనేక పత్రికలు రాశాను. తెలుగులో అన్ని పత్రికలకు, ఇంగ్లీష్లో కూడా దాదాపు ప్రముఖ న్యూస్ పేపర్స్ అన్నిటికీ రాశాను. బట్ ఐ కెన్ నెవర్ ఓన్ ఈ న్యూస్ పేపర్, ఎందుకంటే ఇట్ బికమ్స్ ఎ బిగ్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీ కనుక, ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నది కనుక. అలాగే టెలివిజన్, 24 గంటల టెలివిజన్ రాకముందే తెలుగు టెలివిజన్లో ప్యానలిస్ట్గా లైఫ్ ప్రారంభించాను. ఈటీవీ, ప్రతిధ్వని, అలాగే మీకు జెమినీ వ్యూస్, తేజ వ్యూస్లో వచ్చాను. ఆ తర్వాత టీవీ9 24 hour టెలివిజన్ వచ్చాక టీవీ9తో మొదలై అన్ని 24 hour అన్ని న్యూస్, తెలుగు న్యూస్ ఛానల్, దాదాపు మేజర్ తెలుగు న్యూస్ ఛానల్ అన్నింటిలో వస్తున్నాను కూడా. దాంతోపాటు నేషనల్ ఛానల్స్లో కూడా దాదాపు ప్రామినెంట్ ఇంగ్లీష్ ఛానల్స్ అన్నింటిలో వచ్చాను. సో మీకు రిపబ్లిక్ టీవీ, న్యూస్ 18, టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, ఇలా ప్రతి దాంట్లో వచ్చాను. మీకు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా వస్తున్నాను. కానీ నేను ఒక న్యూస్ పేపర్ ఓనర్ కాలేను, ఒక టీవీ ఛానల్ ఓనర్ అసలే కాలేను. ఎందుకంటే ఇట్ నీడ్స్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో కానీ డిజిటల్ జర్నలిజం ఎంటర్ అయ్యాక, టెక్నాలజీ ఎంటర్ అయ్యాక ఒక జర్నలిస్ట్, ఒక టాలెంటెడ్ జర్నలిస్ట్కి ఒక అపూర్వమైన అవకాశం వచ్చింది. ఇప్పుడు మీకు 2 కారణాల రీతి అవకాశం వచ్చింది. ఒకటి, టెక్నాలజీ మేక్స్ ఇట్ ఈజియర్. అంటే మీకు టీవీ ఛానల్ కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ వేరు, ఒక యూట్యూబ్ ఛానల్కు పెట్టడానికి కావాల్సిన వనరులు వేరు. ఎంత మోడెస్ట్గానైనా యూట్యూబ్ ఛానల్ పెట్టవచ్చు. అందుకే ఒక రవీష్ కుమార్, ఒక పల్కీ శర్మ మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలేసి కూడా దే ఆర్ సర్వైవ్ కావడం కాదు, దే ఆర్ సక్సీడ్ అవుతున్నారు. ఇప్పుడు ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ అధీనంలో ఉన్నంత కాలం రవీష్ కుమార్ వాజ్ ఏ ఐకానిక్ జర్నలిస్ట్ ఎట్ ఎన్డీటీవీ హిందీ. సో ఆ టైంకు ఎన్డీటీవీ హిందీ రవీష్ కుమార్ వస్తున్న టైంకు హ్యూజ్ ఆడియన్స్. కానీ ఎప్పుడైతే ఎన్డీటీవీ అదానీ టేక్ ఓవర్ అయిందో, ఒక బిగ్ బిజినెస్ హౌస్ కిందికి ఛానల్ వచ్చిందో, ఇండిపెండెంట్గా ఒక క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజానికి పేరుగాంచిన రవీష్ కుమార్, నేను ఈ క్రిటికల్ జర్నలిజం ఉండలేను, ప్రభుత్వానికి అనుకూలంగా పిఆర్ ఎక్సైజ్ చేయలేను అంటూ బయటికి వచ్చాడు. ఈ బికేమ్ ఎ ఫినామినన్ ఆన్ హిస్ ఓన్. రవీష్ కుమార్ కాకుండా నేరుగానే డిజిటల్ వరల్డ్లో ధ్రువ్ రాఠీ లాంటి వాళ్ళు ఫినామినన్గా మారారు. సో మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్, డిజిటల్ టెలివిజన్ పుణ్యమా అంటూ డిజిటల్ మీడియా రావడం వల్ల ఒక రవీష్ కుమార్ కావచ్చు, ఒక పల్కీ శర్మ కావచ్చు, వాళ్ళు సొంతగా తమ ఓన్ వెంచర్స్ని పెట్టుకొని కూడా సక్సెస్ కాగలుగుతున్నారు. అందుకే నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పింది. ఒకప్పుడు నేను ఏ టీవీ ఛానల్ పిలిస్తే ఆ టీవీ ఛానల్కి వెళ్ళాల్సిందే, వాళ్ళ ఇష్టమైన టాపిక్. ఇప్పుడు టీవీ డిబేట్లకు వెళ్ళడమే మానేశాను. ఏదైనా 1-to-1 నేనే మాట్లాడేది ఉంటే వెళ్తాను. హాయిగా నా ఇంట్లోనే ఒక స్టూడియో పెట్టేసుకొని, నా స్టూడియోలో నేను నాకు కావాల్సిన టాపిక్, నాకు కావాల్సిన సమయంలో నేను మాట్లాడేసుకుంటాను. సో దిస్ ఈజ్ ద న్యూ వరల్డ్ ఆఫ్ మీడియా విచ్ టెక్నాలజీ హస్ అన్వేల్డ్. మీకు సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం, ఒక డెమోక్రటైజింగ్ మీడియా అంటారే. సో మీకు మహాకవి శ్రీశ్రీ విమర్శిస్తూ పెట్టుబడుల కట్టుకథల విషపుత్రికలు అంటూ మీడియాను విమర్శించారు చాలామంది క్రిటిక్స్. సో ఈవెన్ డిఆర్ మంకేకర్ లాంటి టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రామినెంట్ ఎడిటర్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ యాజ్ ఇంటర్ప్రిటెడ్ బై ద వెస్ట్ అండ్ యాజ్ అప్లైడ్ టు ద డెవలపింగ్ కంట్రీస్ హ్యాస్ బికమ్ ఫ్రీడమ్ ఫర్ ద రిచ్ టు ఓన్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సైలెన్స్ ద పూర్ అన్నాడు. ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ హ్యాస్ బికమ్ ఫ్రీడమ్ ఫర్ ద రిచ్ టు ఓన్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సైలెన్స్ ద పూర్ అన్నారు. ఇలా చాలామంది మాట్లాడారు. కానీ అంటే కేవలం 100 కోట్ల పెట్టుబడి పెట్టే వారికి మాత్రమే ఇది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కాదు, పర్స్గా మారింది అని ఫస్ట్ ప్రెస్ కమిషన్, సెకండ్ ప్రెస్ కమిషన్ కూడా వ్యాఖ్యానించింది. కానీ ఈ డిజిటల్ టెక్నాలజీస్ వచ్చాక, ఇంటర్నెట్ ఎకానమీ ఎమర్జ్ అయ్యాక, ప్యాషన్ ఎకానమీ, క్రియేటివ్ ఎకానమీలో వచ్చాక ఒక కొత్త ప్రపంచం, ఒక హైలీ డెమోక్రటైజ్డ్ న్యూస్ స్పేస్, దీంతోపాటు బాధ్యతారాహిత్యము,
అల్లకల్లోలం కెవటిక్ స్పేస్, ఎవరు జర్నలిస్ట్ కాదు, ఏది మీడియా కాదు అనే ఫైన్ డిమార్కేషన్ అయిపోయింది. వెరిఫైయింగ్ ఇన్ఫర్మేషన్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. సో దిస్ ఆల్ ది అదర్ సైడ్, ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్. కానీ అదే సమయంలో టాలెంటెడ్ జర్నలిస్ట్, కమిటెడ్ జర్నలిస్ట్, కన్విక్షన్తో పనిచేసే జర్నలిస్ట్, యూ కెన్ స్టిల్ బీ ఏ వెరీ సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ వితౌట్ ఏ మీడియా బ్యాకింగ్. ఒక మీడియా హౌస్ బ్యాకింగ్, ఒక పెద్ద న్యూస్ పేపర్ హౌజో, ఒక టెలివిజన్ హౌజో లేకుండా చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్కు ఎడిటర్గా, టీవీ ఛానళ్ళకి ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేశాను కూడా. బట్ ఐ థాట్ నేను ఇక కౌలు రైతుగా ఉండాల్సిన అవసరం లేని పరిస్థితి. మీకు అర్థమే ఉంటుంది. కౌలు రైతు ఎంత అద్భుత వ్యవసాయం చేసినా భూమికి యజమాని కాడు. ఆ భూమిని తర్వాత యజమానికి వదిలేసి తాను చేతులతోనే రావాల్సిందే. ఆ భూమిలో ఆయన సారం పెంచవచ్చు, భూసారాన్ని పెంచవచ్చు, సస్యరక్షణ చర్యలు చేపట్టచ్చు, మంచి ప్రయోగాలు చేయొచ్చు పంటల్లో. కానీ వన్ ఫైన్ మార్నింగ్ యజమాని వెళ్ళిపోమంటే ఆ కౌలు రైతు చేతులతో బయటకు రావాల్సిందే. ఇది జర్నలిస్టుల పరిస్థితి చాలా దశాబ్దాలుగా. ఎంతటి అద్భుతమైన టాలెంట్ ఉన్నా ఆ పత్రికల, ఆ టీవీ ఛానళ్ళ విజయాలకు తామే కారణమైన వన్ ఫైన్ మార్నింగ్ యాజమాన్యంతో విభేదిస్తే, యాజమాన్యం మనని ఇండిస్పెన్సిబుల్ కాదు, డిస్పెన్సిబుల్ అనుకుంటే యూ హెవ్ టు సింప్లీ కమ్ అవుట్. సో ఆ పరిస్థితి, నేను ద హన్స్ ఇండియాలో ఇంగ్లీష్ పేపర్ చేరినప్పుడు ఆ పేపర్ సర్క్యులేషన్ 14,000. నేను 3 ఏళ్ల తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఆ పేపర్ సర్క్యులేషన్ 71,000. 5 రెట్లు పెంచాను, 500%. మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అలాగే నేను చేరినప్పుడు ఆ పత్రిక మంత్లీ రెవెన్యూ, యాడ్ రెవెన్యూ 45 lakh. నేను వెళ్ళిపోయే నాటికి దాని మంత్లీ యాడ్ రెవెన్యూ 2.8 crore. సో ఏ స్థాయిలో పెంచాను, 600% యాడ్ రెవెన్యూ, 500% సర్క్యులేషన్ పెంచాను. బట్ వన్ ఫైన్ మార్నింగ్ ఐ హ్యావ్ టు లీవ్. సో 2014 నవంబర్లో చేరి 2017 అక్టోబర్లో బయటకు రావాల్సి వచ్చింది. సో ఇలాంటి అవకాశం 10 టీవీకి ఫౌండర్ చైర్మన్గా ఉండి ఆ ఛానల్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి కూడా ఒక దశలో యాజమాన్యం నన్ను వద్దనుకున్నప్పుడు, నా అవసరమే లేదని భావించినప్పుడు నేను ఆ పరిస్థితులు గమనించి బయటకు రావాల్సి వచ్చింది. నాకు సంబంధమే లేదు అని 2014లోనే బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత 4 ఏళ్లకు ఛానల్ యాజమాన్యం మారింది, బట్ 4 ఏళ్ల ముందే నేను బయటకు వచ్చాను. సో ఇలా టాలెంటెడ్ కమిటెడ్ జర్నలిస్టులకు అవకాశాలు లేవు అప్పుడు. కానీ ఈరోజు డిజిటల్ ప్రపంచం అవకాశం ఇచ్చింది, ఇంట్లో కూర్చొని కోట్లాది మంది ప్రజలకు చేరుకోవటానికి. సో పల్కీ శర్మకు కూడా బహుశా నాలాగే కౌలు రైతుగా ఇంకెంతకాలం జీవిస్తాను అనుకోవచ్చు. రవీష్ కుమార్ అదాని యజమానుడితోనే తన కౌలు రైతుగా జీవించదలుచుకోక బయటకు వచ్చాడు. సో పల్కీ శర్మ ఈ స్టార్టింగ్ అర్ ఓన్ వెంచర్. ఇంకో ట్రెండ్ కూడా ఏంటంటే పర్సన్ అదే బ్రాండ్. ఇది కొత్త ట్రెండ్, ఇది చాలా కాలంగా ఉన్న ట్రెండ్, ఇప్పుడు మరింతగా మారింది. మీకు ఎన్డీటీవీ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు దూరదర్శన్కు కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ చేసేవారు, మీకు గుర్తుంటే. జీకి అలాగే పరాగ్, మీకు వినోద్ దువా పరాగ్ అనేది ప్రోగ్రామ్ చేసేవాడు. ప్రణయ్ రాయ్ గుర్తుండే ఉంటుంది, ద వరల్డ్ స్పీకర్, ఒక ఐకానిక్ ప్రోగ్రామ్. బడ్జెట్ లైవ్ ఎనాలిసిస్, ఎలక్షన్ లైవ్ ఎనాలిసిస్ ప్రణయ్ రాయ్ చేసేవాడు. సో ఆ తర్వాత ఆయనే ఎన్డీటీవీ స్థాపించి ఓనర్ అయ్యాడు. అలాగే అర్నబ్ గోస్వామి ఎన్డీటీవీ, అంతకుముందు టెలిగ్రాఫ్ ప్రింట్ జర్నలిజంలో పనిచేసి టెలిగ్రాఫ్ లాంటి పేపర్లకు తర్వాత ఎన్డీటీవీలో చేరి ఎన్డీటీవీ ట్రైన్ చేసిన చాలామంది జర్నలిస్టులు, రాజీవ్ సర్దేశాయ్, ఇలా అందరూ ఒక్కొక్క ఛానల్ కింద రిపబ్లిక్ టీవీకి అర్నబ్ గోస్వామి ఓనర్ కాగలిగాడు. ఈ బికేమ్ ఎ బ్రాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఇలా ప్రణయ్ రాయ్ కానీ, రాజీవ్ సర్దేశాయ్ కానీ, మీకు రవీష్ కుమార్ కానీ, అర్నబ్ గోస్వామి కానీ, తాము టీవీ ఛానల్లో ఉన్న వాళ్ళు దే బికేమ్ బ్రాండ్స్ ఫర్ దెమ్ సెల్ఫ్. సో పల్కీ శర్మ కూడా అలా షీ హెస్ బికమ్ ఎ బ్రాండ్ ఫర్ హర్ సెల్ఫ్. అంతకుముందు ఐటీవీలో పనిచేయచ్చు, నెట్వర్క్ 18లో పనిచేయచ్చు, తర్వాత జీ గ్రూప్లో చేయొచ్చు, మళ్ళీ నెట్వర్క్ 18 రావచ్చు. ఎక్కడున్నా షీ హెస్ బికమ్ ఎ బ్రాండ్ ఫర్ హర్ సెల్ఫ్. సో ఈ కొత్త ట్రెండ్ పర్సన్ యాజ్ ఎ బ్రాండ్ అనేది సినిమా రంగంలో ఎప్పటి నుంచో ఉంది. హీరోనే బ్రాండ్, డైరెక్టర్సే బ్రాండ్. ఒక రకంగా హీరో బ్రాండ్ అనే కల్చర్ను రాజమౌళి బ్రేక్ చేసి ఈగను కూడా హీరో చేసి సినిమా సక్సెస్ చేశాడు. సో అది అక్కడ డైరెక్టరే బ్రాండ్ అయ్యాడు చాలా రేరుగా. సో ఇలా పర్సన్ యాజ్ ఎ బ్రాండ్ అనేది మీడియాలో కూడా ఒక ఫినామినన్, పాలిటిక్స్లో అదే ఫినామినన్. మోడీ ఈజ్ ఎ బ్రాండ్. బీజేపీ ఓటింగ్ కన్నా కూడా మోడీ వల్ల వచ్చే ఓటింగ్ చాలా ఎక్కువ. మీకు నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ప్రకారం 1/3 బీజేపీ ఓటర్స్ మోడీని చూసి ఓటేస్తారు. సో పాలిటిక్స్ నుంచి మీడియా వరకు పర్సన్ యాజ్ ఎ బ్రాండ్ అనే కొత్త ట్రెండ్ కూడా మొదలైంది. అందుకు కూడా పల్కీ శర్మ ఫినామినన్ ఒక ఎగ్జాంపుల్.